వనపర్తి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. భారత రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పార్టీ నాయకులు నందిమల్ల అశోక్ అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించేందుకు కృషి చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని అపూర్వ స్పందన లభిస్తుందని, రాబోయే ఎన్నికల పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమైన పటేల్ పట్వార్ వ్యవస్థను నిర్మూలించి మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సౌలభ్యంగా పరిపాలన తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే దేశంలో ఇవాళ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకోవాలని మా స్థానిక తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు కాసా జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటీవలనే మేము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది. గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మేము ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలి, ఆనాటి సంక్షేమ కార్యక్రమాలు మాకు కావాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వనపర్తి పట్టణంలో 33 వార్డులకు సంబంధించి మేము ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 12 వార్డులో పూర్తి చేయడం జరిగింది. ఆ 12 వార్డులో కూడా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందుకు ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. వ్యూహాత్మకంగా రాజకీయ చరిత్ర సృష్టించడానికి రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించే విధంగా